ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో చాలా మంది వచ్చేసారు కదా పాత వాళ్ళంతా. హ్మ్. మెహబూబు, రో రో హ్మ్. అమ్మాయి హ్మ్. రోహిణియా? హ్మ్. రోహిణి, రౌడీ రోహిణి. హ్మ్. చాలా మంది వచ్చేసారు. హ్మ్. అంటే ఇప్పుడున్నోళ్ళలో దమ్ము లేదు, ఆడలేరు అని వాళ్ళని దింపారా? లేకపోతే అవును. రీజన్ అంటే ఏంటి దమ్ అసలుకి? లేదు అంటే కాదు. కానీ అక్కడ ఏమైంది నేను చెప్పాను కదా! పాత ఫ్రెండ్‌షిప్స్ వల్ల హ్మ్. అక్కడ పెద్దగా కంటెంట్ జనరేట్ అవ్వడం లేదు. ఓహ్! మీరే ఒప్పేసుకుంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళతో కంటెంట్ అవ్వట్లేదు అని. అవ్వట్లేదు. ఓకే. నాకు అక్కడ ఉన్నప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పాను. మీలో ఉన్న ఫైట్స్ కూడా రియల్ కాదు. మీరు ఫైట్ చేస్తారు. మళ్ళీ 1 అవర్ తర్వాత హగ్ చేస్తారు. మళ్ళీ 1 అవర్ తర్వాత కలిసి మెలిసి అంటే అందరూ ఉంటారు. ఓకే. సో, మీ అందరికి పాత ఫ్రెండ్‌షిప్స్ కాబట్టి మీరు అలా యాక్ట్ చేస్తున్నారు. హ్మ్. సో, ఆహ్, ఆహ్, ఆ ఫ్రెండ్‌షిప్స్ వల్ల అక్కడ పెద్దగా కంటెంట్ ఏమీ లేదు. ఓకే. అంటే జనాలు ఎప్పుడు వరకు అంతాక్షరి బోరింగే. జనాలు ఎప్పుడు వరకు అంతాక్షరి చూస్తారు. జనాలు ఎప్పుడు వరకు ఆ జోక్ సెషన్స్ బ్యాడ్ జోక్ సెషన్స్ జనాలు ఎప్పుడు వరకు భరిస్తారు అది. ఓకే. సో, అందుకే వాళ్ళు 8 వైల్డ్ కార్డ్స్‌కి కూడా పంపించారు. అది 100% కరెక్టే. అక్కడ ఓకే. పెద్దగా కంటెంట్ జనరేట్ అవ్వడం ఏమీ లేదు. ఆ వెరైటీ ఏమీ లేదు. ఓన్లీ మాత్రం మణికంఠ తప్ప, ఆ మణికంఠ బిహేవియర్ తప్ప అక్కడ వెరైటీ ఏమీ లేదు. ఓహ్! మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన వాళ్ళు మేబీ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకొని వస్తారని చూడండి. అవును. అవును. అదే అవ్వచ్చు ఇంకా. అది కూడా అవ్వచ్చు. వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదనే కదా వాళ్ళని అది పంపారని కూడా చెప్తున్నారు. అవ్వచ్చు. అది కూడా అవ్వచ్చు. హ్మ్. ఇంకోటి పెద్ద అడ్వాంటేజ్ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి అందరూ పాత కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళకి అనుభవం కూడా ఉంది. హ్మ్. హ్మ్. ఈ బిగ్ బాస్ గేమ్‌కి ఎలా ఆడాలి. ఓకే. సో, ఆ అనుభవం కూడా ఉంది. బట్ అక్కడ నబీల్ అండ్ సీత వాళ్ళు టైటిల్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? నబీల్, సీత. సీత. నబీల్, సీత అండ్ ఈ మణికంఠ వేవ్ తగ్గకపోతే మణికంఠకి కూడా ఒక ఛాన్స్ ఉంది. అంతేనా? లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ గారు ఎలా గెలిచారు లాస్ట్ ఓకే. ఇయర్. హ్మ్. సో, ఆడియన్స్ అంటే జనాలు దేవుడు కదా! వాళ్ళు ఎవ్వరికి వరం ఇస్తే ఓకే. సో, మణికంఠకి ఒక ఔట్ సైడ్ ఛాన్స్ ఉంది. అది నాకు అనిపించింది. హ్మ్. హ్మ్. సో, పెద్ద హీరో ఒకప్పుడు హ్మ్. బిగ్ బాస్ వాళ్ళు హ్మ్. అత్యంత ఎక్కువ పారితోషికం రెమ్యూనరేషన్ టాప్ 5లో మీరే ఫస్ట్ అని విన్నాను నేను. హ్మ్. అంటే వేరే వాళ్ళు రెమ్యునరేషన్ గురించి నాకు తెలీదు. కానీ మీ రెమ్యూనరేషన్ గురించి. అయ్యో! సో, ఓకే. ఎందుకంటే మీరు ఆ! బాంబే కాబట్టి ఆయన హ్మ్. మిడ్ వీక్ వచ్చేసారు కదా! ఎలిమినేషను. హ్మ్. ఏమైపోయిందంటే ఇక్కడ హోటల్స్‌లో సేఫ్టీ లేదనుకోని ఇదిగో బ్యాగ్ వాళ్ళ ఒకసారి బ్యాగ్ ఇవ్వు. ఆ బ్యాగ్ ఇవ్వు. అయ్యో! నేను సార్ వచ్చిన మళ్ళీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. సో, ఈ ఇదిగో. బ్యాగ్‌లో బిగ్ బాస్ యెస్. ఈ ఇదిగో బ్యాగ్‌లో బిగ్ బాస్ ఇచ్చిన డబ్బులు. రెమ్యూనరేషను. డబ్బులు. సో, ఇలా క్యారీ చేస్తున్నారన్నమాట ఆయన. దీన్ని బ్యాంక్‌లో ఏసుకోవచ్చు కదా! బ్యాంక్‌లో చేసుకోవచ్చు ఆ? కదా! కానీ డబ్బులే. అందరికి చూపించాలి కదా! సో, ఇది. మీరు చూపించండి అయితే. సో, బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఈయన ఇలానే తెచ్చుకున్నారు 5 వీక్స్‌ది. అయ్యో! గట్టిగానే ఇచ్చారు మరి. చూడండి బరువు ఎంత ఉంది. డబ్బు కదా! బరువుంటుంది. ఆ? బా నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. కాస్ట్యూమ్ మార్చుకోవడానికి ఎళ్లారు. బ్యాగ్‌తోనే ఎళ్లారు. అరే దాంట్లో కాస్ట్యూమ్‌లు ఉన్నాయి. బట్టలు ఉన్నాయి రోషన్ గారు. దాంట్లో బట్టలు ఉన్నాయి. అంత హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నారు కాబట్టి బ్యాగ్ నిండిపోయింది. ఆ? అది కూడా అవుతుంది. ఫ్యూచర్‌లో అది కూడా అవుతుంది. హ్మ్. డౌట్ లేదు. సూపర్. అది నో రిగ్రెట్స్ బిగ్ బాస్‌కెళ్ళినాక 2 రిగ్రెట్‌లు వచ్చినాక. నాకు ఉన్నాయి. హ్మ్. ఒకటి రిగ్రెట్ నేను శేఖర్ భాషకి అనవసరంగా ఎక్కువసారి నామినేషన్ చేశాను. హ్మ్. అది ఒక రిగ్రెట్. హ్మ్. అండ్ సెకండ్ రిగ్రెట్ ఏంటంటే నేను మంటలో చెయ్యి పెట్టాను కదా! అవును. అది కూడా నాకు ఒక రిగ్రెట్ ఉంది. ఓకే. అది ర్యాష్ డెసిషన్. ఎందుకంటే చాలా మంది చూస్తారు. చాలా మంది నేర్చుకుంటారు. సో, మాకు ఒక బాధ్యత కూడా ఉంది. ఓకే. సో, ఆ బాధ్యత నేను ఆ ఒక సెకండ్ ఒక ర్యాష్‌నెస్‌లో మర్చిపోయాను. హ్మ్. హ్మ్. సో, ఈ 2 రిగ్రెట్‌లు నాకు ఉన్నాయి బిగ్ బాస్ హౌస్. ఇండస్ట్రీలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు? చాలా బాగా రిగ్రెట్. పీక్‌లో ఉన్నప్పుడు. అది వెనక్కి చూస్తే నాకు ఒక ట్రాన్స్ లాంటి అనిపిస్తుంది. అంటే హ్మ్. ఒక డ్రీమ్ లాంటి. ఒక కలలు. సో, అక్కడ రిగ్రెట్‌లు ఏం లేదు. ఓన్లీ మాత్రం ఒక డ్రీమ్ లాంటివి ఉంది. హ్మ్. 3 ఇయర్స్ ఎలా జరిగింది నాకు తెలీదు. 3 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు నేను కంటిన్యూయస్‌గా షూటింగ్ చేస్తూనే ఉన్నా. హ్మ్. ఆ తర్వాత ఆ డ్రీమ్ బ్రేక్ అయింది. ఏంటి? ఎందుకు ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ అంటే అంత ఇష్టం మీకు? అంతే కదా! ఒక పర్సన్‌కి ఎక్కడ సక్సెస్ వస్తుంది ఫస్ట్. హ్మ్. హ్మ్. అదే కదా! ఒక పర్సన్‌కి ఎలాగైనా మీకు ఎక్కడైనా మంచి సక్సెస్ దొరికినప్పుడు, ఎక్కడైనా మీకు మంచి లాభం వచ్చినప్పుడు, ఎక్కడైనా మీకు మంచి లవ్ దొరికినప్పుడు అక్కడే వెళ్తారు ఓకే. కదా మీరు ఇక్కడికొచ్చే తెలుగు నేర్చుకున్నారా? కొంచెం. అసలు బిఫోర్ తెలుగు తెలీదు అస్సలు మీకేమి? ఒక వర్డ్ కూడా తెలీదండి. ఏ సినిమా చేసినప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నారు? ఆహ్, 'లాహిర్ సెక్ లాహిర్' అప్పుడు తెలుగొచ్చా? హుహు. ఆ! 'ధనలక్ష్మి ఐ లవ్ యూ' తర్వాత నాకు ఓకే. యాహ్!
తర్వాత నేను చాలా సినిమాలు డబ్బింగ్ కూడా చెప్పాను. ఆ, నేనే డబ్బింగ్ చెప్పాను చాలా సినిమాలు. ఓకే. సో ఆ తర్వాత నుంచి తెలుగు నేర్చుకున్నారు ఎస్ 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 ఎస్. బట్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీకు తెలుగు ఇండస్ట్రీ అన్నా తెలుగు లాంగ్వేజ్ అన్నా ఎంత ఇష్టం మీకు మాకు అర్థమవుతుంది మీరు మాట్లాడే మాటలు చాలా. చూస్తుంటే. యాక్చువల్గా అక్కడ బిగ్ బాస్ హౌస్ లో నేనే ఎక్కువ తెలుగులో మాట్లాడాను. ఉమ్, అందరూ మధ్య మధ్యలో చాలా ఇంగ్లీష్ అప్పుడప్పుడు 2 minutes కంటిన్యూస్ గా అందరూ అదే ఇంగ్లీష్. మరి తెలుగు బిగ్ బాస్ కి అలా మాట్లాడబట్టే కాంటెంట్ లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పాతది వచ్చింది. సో ఎనీ హ్యావ్ చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చాలా Thank you, ఇయర్స్ thank you, తర్వాత రోషన్ ఒక గారు. మంచి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద చూసాం. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక మాట అన్నారు, నేను ఎప్పుడు మాస్క్ పెట్టుకొని రియల్ లైఫ్ లో అన్నారు కదా. మరి రియల్ లైఫ్ లో మాస్క్ పెట్టుకోరు కాబట్టి అడుగుతున్నాను, బిగ్ బాస్ అనేది రియాలిటీ షోనా లేకపోతే ఫేక్, అది కూడా స్క్రిప్టెడ్? ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. ఓకే. ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. స్క్రిప్టెడ్ ఏముండదు? స్క్రిప్టెడ్ ఏమి ఉండదు. ఓకే. ఓన్లీ మాత్రం మాకు అక్కడ బయట నుంచి దొరుకుతుంది ఓన్లీ మాత్రం బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ టాస్క్ కి అండ్ బ్యాటరీస్. ప్రతిరోజు 3 సారి బ్యాటరీస్ మార్చాలి ఆ మైక్స్ కోసం. ఇది ఓన్లీ మాత్రం రేషన్ బయట నుంచి వస్తుంది. ఓకే. అదర్వైజ్ ఓన్లీ మాత్రం టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ బ్యాటరీస్ రేషన్స్ తప్ప బయట నుంచి ఏమి రాదు. ఇట్ ఈస్ 100% రియాలిటీ షో. సో ఎవరైనా ఒక 1% డౌట్ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ మీద డౌట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. ఓటింగ్ ప్రాసెస్ మీద డౌట్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మరి అదే కదా మరి మెయిన్. కానీ అక్కడ అన్ని న్యాచురల్. మీది ఫేక్ ఎలిమినేషన్, అన్ఫేరా మీది? అన్ఫేర్ ఎలిమినేషన్ నేను చెప్పను, కానీ అది ఒక ప్రాసెస్ కదా. మనం ఒక హౌస్ లో ఉన్నప్పుడు ఆ హౌస్ రూల్స్ మనం అది చేయాలి. సో ఆ హౌస్ రూల్స్ మనం ఒప్పుకొని లోపలికి వెళ్ళాను. సో ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏంటి, ఆ ఓటింగ్ ప్రాసెస్ ఏంటి, అది దానికి కూడా ఏజెన్సీస్ ఉన్నాయి నేను అనుకున్న ప్రకారం, దే కెన్ గైడ్. సో కానీ నేను ఏం చూసాను అక్కడ లోపల అసలు ఇట్ ఈస్ 110% ఇట్ ఈస్ అ రియాలిటీ షో. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ ఫేక్ షో. జనాలు ప్లీజ్ అట్లాంటి ఆలోచించకండి, అక్కడ ఉండడం అంత ఈజీ కాదు. సో 100% ఇట్ ఈస్ అ రియాలిటీ షో. మీరు మొబైల్ ల్యాప్ అసలు ఉండలేరు కదా? అయ్యో మొబైల్ వాచ్ ఏం లేదు, న్యూస్ పేపర్స్ ఏం లేదు, మాకు అక్కడ వాచ్ కూడా లేదు. అంటే బయట ప్రపంచాల్లో ఏం నడుస్తుంది మాకు తెలియదు. ఓన్లీ మాత్రం మనం అక్కడ ఉన్నప్పుడు అప్పుడు రాత్రి అక్కడ బయట కూర్చుని కొంచెం అక్కడ మెట్రో సౌండ్ వస్తుంది, మెట్రో ట్రైన్ వినపడుతున్నారు? మెట్రో Okay. ట్రైన్ సౌండ్ రాత్రి 10:30కి 11కి ఇది లాస్ట్ మెట్రో. అండ్ ఈ గణపతి విసర్జన నిమజ్జనం ఆ సౌండ్ కూడా అప్పుడప్పుడు. ఓకే. సో బయట ప్రపంచాలు ఇది కూడా నడుస్తుంది అది. అదర్వైజ్ ఇట్ ఇస్ టోటలీ కట్ ఆఫ్. ఓకే. వాళ్ళు మాకు బట్టలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రతి బట్టలు చెక్ చేస్తారు. ఏదైనా బయట నుంచి మెసేజ్ వచ్చింది, బట్టల్లో ఎవరైనా రాశారు సంథింగ్, అది కూడా వాళ్ళు చాలా చెక్ చేస్తారు. మీకు ఎవరు పంపించారు? మీకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు కదా అసలు? ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఉన్నారా? ఫ్రెండ్స్ Okay. ఉన్నారు, మేనేజర్ ఉన్నారు, అందరు ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.